ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, నిజంగానే కొన్ని సీట్లు ప్రైవేటు వాళ్ళకి కొంత ఎన్ఆర్ఐ ఫండ్స్ కింద వీటి కింద తీసుకుంటామంటేనే గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ పరం చేసేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కాలేజీలు తక్కువ ప్రైవేట్ అనే నేపథ్యంలో జగన్ గారి ప్రభుత్వం 17 తీసుకురావటం, వాటిలో 5 ఆల్రెడీ స్టార్ట్ చేయటం, ఇప్పుడు వీటన్నిటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నం చేయటం, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్యాపిటలిస్టులు లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారులు క్రోనీ క్యాపిటలిస్టుల స్పాన్సర్డ్ పార్టీ అండి. మొట్టమొదటి నుంచి నేను చాలా తీవ్రమైన ఆరోపణలు చేయాలనుకున్నాను, నాకు టైం ఇవ్వదు. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ విద్యలో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇనిషియేటివ్స్ తీసుకుంటే అప్పుడు మీరు ఏంటి సరస్వతిని అమ్ముకుంటారా అని ఎన్టీ రామారావు గారే ప్రశ్నించారు. సరస్వతిని అమ్ముకుంటారు, దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. ఇంజనీరింగే కాదండి, మెడికల్ కాలేజీలు కూడా జగన్నాథన్ రెడ్డి గారి టైంలో అయ్యో 12 తీసుకొస్తే ఇదే ఎన్టీ రామారావు గారు, ఇదే చంద్రబాబు ఎన్టీ రామారావు కంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఆ రోజుల్లో. ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి వీలు లేదని. అదే చంద్రబాబు గారు రాగానే మొత్తం అన్ని ప్రైవేట్ పరం చేశాడు. అది ఆయన ప్రత్యేకత అండి. అలాగే అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు ఈమె ఉంది కదా రేణుకా చౌదరి గారు ఎన్టీ రామారావు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కర్ణాటక ప్రైవేటు కాలేజీల లాబీల వద్ద డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు రాకుండా చేస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు నేను విశ్వసిస్తున్నాను. ఎవరు విశ్వసిస్తారో ఎవరు విశ్వసిస్తారో నాకు తెలియదు, కానీ దీని వెనుక ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎ బిగ్ బిజినెస్. ఎడ్యుకేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్ లో స్పాన్సర్డ్ బై సర్టెన్ సెక్షన్స్ ఇన్ ది సొసైటీ. అది నేను కులం పేరు చెప్పట్లేదు, మీకు అందరికీ తెలిసింది. సర్టెన్ సెక్షన్స్ ఇన్ ది సొసైటీ. ఈ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిజంగా ప్రారంభించి వాటిని ముందుకు నడిపిస్తే తమకు దిక్కు దివాణం ఉండదని, తమ కాలేజీలకు వచ్చేవాళ్ళు ఉండదని వాళ్ళు గుర్తించారు. అందువల్లనే దాని మీద విష ప్రచారం మొదలు పెట్టారండి. వాళ్ళకంటే అది ఎంత దారుణమైన విష ప్రచారం అంటే ప్రజలు కూడా నమ్మేస్తారు, సోకాళ్ళు మేధావి వరకు నమ్మేస్తుంది, చదువుకున్న వాళ్ళు నమ్మేస్తారు. ఎలా నమ్మేస్తారో మనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కాకినాడలో మెడికల్ కాలేజీని, విజయవాడలో మెడికల్ కాలేజీని ఆల్మోస్ట్ ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి దాన్ని ఒక పద్ధతి అప్పుడే అంటే అసెంబ్లీలో తీవ్రమైన చర్చలు జరిగాయండి. ఇంత డొనేషన్లు తీసుకోవడం విద్య కోసం అనేది విపరీతమైన చర్చ జరిగితే శాసనసభ్యులు ప్రతిస్పందించేవాడు. స్పందించి ఇది ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకురావాలి. ఇప్పుడు అది రివర్స్ జరుగుతుందన్నమాట. ప్రభుత్వం కొంత నడిపించి కొంత కార్యక్రమాన్ని చేసి బిల్డింగులు కట్టించి కొన్ని మెడికల్ కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ చేసి రోల్ అవుట్ చేస్తుంటే దాన్ని తిరగదోడాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు చేయటం అనేది ఈజ్ ఎ గ్రేటెస్ట్ అబ్స్క్రూనిస్ట్ ప్రజా వ్యతిరేకి అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు నాకు. ఆయన చాలా దుర్మార్గమైన రాజకీయాన్ని నడుపుతున్నాడు. అసలు ఆ నిజానికి అమరావతినే ఒక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా తయారు చేస్తాడు అనే ఆలోచన నాకైతే వచ్చింది. అది మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, ఇదేదో ఒక కమ్యూనిటీకి అవసరమైన గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసేలా ఉన్నాడు. ఆయన ఇప్పుడు రోడ్లకి టోల్ గేట్ పెడతా అంటే మనకు రాజధానిలోకి వెళ్ళాలంటే టోల్ పే చేసి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తారని అనుమానం. అంటే సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఇన్కమ్ జనరేటింగ్ అంటాడు కదా, ఇదే అనమాట. సెల్ఫ్ జనరేటింగ్ అంటే రాజధానిలోకి మనం ప్రజలు వెళ్ళాలంటే మనం టోల్ గేట్ కట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. విద్యా వ్యవస్థలో ఈయన చేస్తున్న దుర్మార్గం నిజానికి ఏంటంటే అమెరికాలో విద్యా వ్యవస్థ చాలా ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చారిటీ మీద, అంటే ఆ కాలేజీల్లో చదివిన వాళ్ళు, యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు చారిటీ ఇచ్చి ఆ యూనివర్సిటీని సస్టైన్ చేస్తారు, అవసరమైన ఫెలోషిప్లు ఇస్తారు, కొత్త డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. అది ఆ చారిటీని మరి చంద్రబాబు నాయుడు గారికి NIRIలో ఎంత పలుకుబడి ఉంది కదా, ఆ చారిటీని ఇంప్రూవ్ చేసి ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే ఉంచేలా ఎందుకు చేయకూడదు? అలాంటి చారిటీ సంస్థలు విద్య అనేది నాట్ ఏ బిజినెస్. ఇది దాన్ని అలా బిజినెస్ చేయడం వల్లనే ఈ రోజున మెడికల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. అందువల్లనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని సస్టైన్ చేసి
కొంచెం ముందుకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా దీన్ని టోటల్ రివర్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు క్రికెట్ థింకింగ్ కి నేను అది సంకేతంగా భావిస్తున్నాను. ఆయన ఒక్కటి కాదండి, చాలా చేస్తాడు. మీకు బెడ్ షాపులు తీసుకొస్తాడు, టోల్ గేట్లు పెడతాడు, విద్యా సంస్థల్లో ప్రైవేటైజ్ చేసేస్తాడు, హాస్పిటల్ అమ్మేస్తాడు. అసలు ఆయన 2004లోనే ఇది చేయాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవశాత్తు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. ఉచిత విద్యుత్ ఇస్తే ఏమన్నాడో మనకు తెలుసు, ఆరోగ్యశ్రీ పెడితే ఏమన్నాడో తెలుసు. ఇలాంటి ఆలోచనలను వ్యక్తి మన రాష్ట్రానికి ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండటము, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించారు. ఆయన ఏంటంటే తనకున్న మీడియా బలంతో విపరీతమైన ప్రచారం చేసుకుని ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసిన పథకాల్లో ఏదైనా ఆయన సొంత ఆలోచన నుంచి వచ్చింది ఒకటైనా ఉన్నదా? దాని గురించి ప్రజలు ఎవరైనా చర్చించుకుంటున్నారా? ప్రజలు ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం కానీ ఒక సర్టన్ సెక్షన్స్ లేకపోతే కొద్ది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి కాదు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని అమ్ముతూ చివరికి ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రావడం అంటే మేబీ తాత్కాలికంగా నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండదు, అక్కడ ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉండే అవకాశం లేదండి. యాంటీ పీపుల్ పాలసీస్ ఏమిటి, ప్రజలు ఎందుకు యాంటీ ఇలా ఈ ప్రభుత్వాలు ఎలాగా అనేది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అవగాహన అవుతుంది. ప్రజలకి విషయాలు తెలియడానికి అంత ల్యాగ్ ఉంటుంది, కొంత జాప్యం జరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న పద్ధతులు, సూపర్ సిక్స్ నెగ్గొట్టడాలు వీటన్నిటిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో వాగ్దానాలు అమలు చేయలేదు, కానీ ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి 2024 నుంచి నేను మారిన మనిషి అని అంటుంటాడు కదా. మారలేదండి, ఆయన కరడుగట్టిపోయిన మనిషిగా మారాడు. అలా మారటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరగబోతున్నది. అందువల్ల ప్రజలు సమాయత్తమై ఆర్గనైజ్ అయ్యి దీన్ని వ్యతిరేకిస్తా వీధిలోకి రావాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. రైట్, మీరు ఇందాక అన్నారు కదా మీడియాని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారని చెప్పి అన్నారు కదా. ఇవాళ నేను ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మొత్తం పరిశ్రమలన్నీ తరలి వచ్చేస్తున్నాయి కాబోలు అన్నంత సీన్ తోటి పెట్టుబడుల లక్ష్యం ఒకళ్ళు, ఆహా ఏపీ బ్రాండ్ అని ఇంకొకళ్ళు ఇట్లా పెట్టారు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు. ఓహో మంచిదే కదా అని తీరా ఆ వార్త చూద్దామని తీస్తే ఏమనుందో తెలుసండి ఆశ్చర్యం. పారిశ్రామిక సౌరభావాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం సెప్టెంబర్ 20న పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోందంట. ఓన్లీ సమీక్షా సమావేశానికే ఆ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన జగన్ ఏమో తరిమేసినట్లుగా ప్రచారం చేశారండి. అయ్యయ్యో ఇంత దుర్మార్గంగా లోటుపాట్లు అక్కడ ఏంటి ప్రచారం మొదలెట్టారంటే అమరావతి చుట్టూ భూములను అమ్ముకోవడానికి రియల్టర్లు ఏం చేశారంటే 15,000 కోట్ల రుణం కాదు 40,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం రాబోతున్నది. ప్రపంచ బ్యాంక్ అంటే చంద్రబాబు గారి ఉన్న ఇమేజ్ మీద ప్రపంచ బ్యాంకు ప్లస్ అలాగే లోకేష్ బాబు గారు అక్కడ పనిచేశారు, అక్కడ చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి 40,000 కోట్లు వచ్చేస్తాయి. మీకు అమరావతిలో భూమి పెంచేటప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగింది, మీరు గుర్తించే ఉంటారు. ప్రచారం జరిగితే ప్రజలు అమాయకంగా అందులో పడిపోయారు. ఇప్పుడు కూడా అమాయకంగా పంచడానికి 40,000 కోట్లు, నిజానికి 205 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇండియా ప్రభుత్వానికి. ఇది జీడిపితో సమానం అయిపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల దీనికి ఏం చేయాలి, అసలు 15,000 కోట్ల రుణం వస్తుందా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్ అండి. వస్తే రావచ్చు, రాదు అని నేను చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో కొత్తగా 40,000 కోట్లు రుణం వచ్చేస్తుందని ప్రచారం. అంటే ఇందాక ఎవరో మిత్రులు చెబుతున్నారు, నేనైతే ఫాలో కాలేదు కానీ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఎవరో అడిగారట, అవును ఇంత అమరావతి అరావుడి చేస్తున్నారు రాజధాని అన్నారు బాగానే ఉంది, మరి ఈ మొత్తం డ్రైనేజ్ అంతా ఎక్కడ పెడతారని అడిగారంట. అడిగితే నదిలోకే సార్, కాకపోతే ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్స్ భారీ ఎత్తున పెడతాము, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి ఇంత బంగారం అంటే నదిని పాడు చేస్తారా అని. అయితే వీళ్ళు చెప్పుండాలి
ఉండాల్సింది. ఆల్రెడీ మేము అన్నీ నది అమ్మటం ఉన్న ఇళ్ళన్నీ అట్లాగే పెట్టారు కదా సార్ అని చెప్పి ఉండాల్సింది, లేదా సిపిఐ వెళ్తుందని చెప్పి. సో ఏం జరుగుతుందో చూద్దాం. అదే కాకుండా ఈ 8 అడుగుల్లో 10 అడుగుల్లోనే నీరు వచ్చే చోట ఎట్లా ఇంత భారీ కన్స్ట్రక్షన్స్ ఎట్లా చేస్తారని మళ్ళీ ఒకసారి అడిగారట. సో అది మళ్ళీ ఏదోటి మసిపూసి మారేడికాయ చేయడానికి పేపర్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి అది ఏం చేస్తారు. 2020లో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారండి. 40 మీటర్ల లోపు పునాది వేస్తే గానీ కుదరదు, చాలా 100 మీటర్లు పైన కట్టిన బిల్డింగ్ కంటే కింద ఎక్కువ ఉండాలి. రాఫ్ట్ టెక్నాలజీ దానికి అప్పుడు దానికి ఏమైనా ప్రచారం చేశారో తెలుసా? అబ్బో రాఫ్ట్ టెక్నాలజీ చంద్రబాబు గారు పెట్టారని చెప్పి ప్రచారం చేశారు. అది 100 అడుగులు లోతుకి వెళ్ళాలట. వెళ్తే అప్పుడు అమరావతి ప్రాంతంలో 70% ఆఫ్ ల్యాండ్ ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్, వరదలు వచ్చే అవకాశం ఉన్నది. మీరు చెప్పిన మీరు అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ వాస్తుగోళ, ఈ పిచ్చి నమ్మకాలతోటి ఆ మొత్తం అదంతా తీసుకుని గందరగోళం చేశాడు. కానీ లేకపోతే నాగార్జున యూనివర్సిటీ పక్కన 2000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట. అక్కడ శుభ్రంగా 4 బిల్డింగ్లు కడితే అయిపోయేదానికి ఇంత గందరగోళాలు, ఇంత జనం డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టా, డబ్బులు లేవు, ప్రతిదానికి డబ్బులు లేవని చెప్పడం. అమరావతి తప్ప ఇంకే స్కీమ్ కి డబ్బులు లేవని చెబుతున్నారంట. ఇప్పుడు అంతా మొన్న చేనేత దానికి సంబంధించి 25,000 రూపాయలు ఇస్తే ఏమవుద్ది మీకు అంటే జగన్ 2,000 ఇచ్చేవాడు కదా, 24,000 చొప్పున ఇచ్చాడు కదా, 24,000 చొప్పున ఇచ్చాడు కదా చేనేత వాళ్ళకి. అంటే నెలకి 2,000 చొప్పున లెక్కేసి 2,000 ఇస్తే ఏమవుద్ది మీకు అని డైరెక్ట్గానే అంటున్నాడు. ఆయన ఇవ్వకపోగా సరే మళ్ళీ పోనీ తను అసలు హామీలు ఇవ్వలేదా అంటే సూపర్ 6 పేరు మీద అసలు 3 రెట్లు ఎక్కువ 1,50,000 కోట్ల హామీలు ఇచ్చేసాడు సంవత్సరానికి. అయినా కూడా కథ నడిచిపోతా ఉంది. రైట్.